పోయిన వారం ఏ వాక్యం మనం మాట్లాడుకున్నామో జ్ఞాపకం ఉందా అని నేను అడగలేను, నేనే చెప్పేసుకుంటాను. ఎవరుమా? యాసోను అంట, అంతేనా? లోక యాసోను ఆది అపోస్తలుల కాలంలో పరిచర్య విరివిగా విస్తరిస్తున్న దినాల్లో తెసలోనిక పట్టణంలో యాసోను దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో, కష్టాలలో శ్రమలలో నువ్వు కూడా సంఘం కొరకు, సేవకుల కొరకు, దేవుని కొరకు అలా నిలబడాలని పోయిన వారం యాసోను గారి ద్వారా మనం నేర్చుకున్నాం. రోషము కలిగిన క్రైస్తవుడు. ఆమేనండి. యాసోను గారు ఎవరు? రోషము కలిగిన క్రైస్తవుడు. తెసలోనిక పట్టణంలో మంచి వ్యాపారస్తుడు, ఆస్తులు సంపాదించుకున్నాడు, కోటీశ్వరుడు అయ్యాడు. కానీ పౌలు గారి జీవితమే యాసోను జీవితాన్ని మార్చేసింది. పౌలు గారి జీవితమే యాసోనుని క్రీస్తు దగ్గర లాక్కొని వచ్చింది. పౌలు గారి ద్వారా రక్షించబడి మారు మనసు పొంది పౌలు గారి దగ్గర బాప్తిస్మం పొందుకున్న యాసోను పౌలు గారికి బంధువు. సొంత బంధువుని మార్చుకున్నాడు పౌలు గారు. మనమైతే మన బంధువులను ఒక్కరం కూడా ఇంకా మార్చలా. మనం మార్చలేములే. ఈ నోరున్నంతకాలం ఎవరిని మార్చలేము, ఈ బుద్ధులు ఉన్నంతకాలం ఎవరిని మార్చలేము. కానీ మార్చాలని చెప్పింది వాక్యం నిన్న ఆదివారం మనకి. పౌలు గారు సేవ చేస్తున్నాడని, సువార్త చేస్తున్నాడని, యేసు నామాన్ని ప్రకటిస్తున్నాడని అందరూ శత్రువులు అయిపోయారు. పౌలు గారిని కనుక చేర్చుకుంటే తనకు కూడా ప్రమాదం ఉందని తెలిసినా లెక్క చేయకుండా తన ఇంటిలో పౌలు గారిని, శీలని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి దాని ద్వారా అవమానాలకు లోనై కొట్టబడి ఏడవబడి దేవుని కొరకు శ్రమ పొంది తన ఆస్తిని, తన దేహాన్ని సైతం నష్టపోయి ఆస్తులు మొత్తం అమ్మేసి మొత్తం వదిలేసి పరిచారకుడిగా, సేవకునిగా తార్సు పట్టణానికి వెళ్ళి సంఘాన్ని కట్టి సేవ చేసి చివరి వరకు నమ్మకంగా ప్రభువులో ఉండి ప్రభువు కొరకు చనిపోయిన రోషము కలిగిన భక్తిపరుడు, నీతిపరుడు యాసోను. భక్తి అంటే సంపాదించుకోవటం కాదు, సంపాదించుకున్న వాటిని పోగొట్టుకోవటం అని పోయిన వారం విన్నాం. నిజమైన భక్తి చేస్తే సంపాదించుకోలేం, ఉన్నవి పోతాయి. యేసు కొరకు శ్రమపడాలి భక్తిపరులంటే అని నేను యాసోను గారి ద్వారా మనం నేర్చుకున్నాం. గుర్తుంటే మంచిది, గుర్తు లేకపోతే మళ్ళీ ఇప్పుడు నేను మీకు గుర్తు చేశాను, మనసులో నాటుకోండి. అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని మరలా తీసి వాళ్ళ వాక్యాలు వీళ్ళ వాక్యాలు కాకుండా దేవుడు మీ సేవకుడి ద్వారా మాట్లాడే మాటలు గుండెలో తీసుకునేటట్లు మళ్ళీ వినండి. మళ్ళా ఆ దైవికమైన కృపని దేవుడు మీ అందరికీ ప్రసాదించి మనల్ని అందరినీ ఆత్మలో వర్ధిల్ల చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ పూట మరొక వ్యక్తిని ధ్యానం చేద్దాం. ఈ పూట మరొక వ్యక్తి ద్వారా కొన్ని సత్యాలు మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదానిని నాకు పెండ్లి చేయుమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. చదివిన ఈ మాటలన్నింటినీ మనకు అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు నేర్పించాలి, మనల్ని సిద్ధపరచాలి, మనల్ని సరిచెయ్యాలి అని మన ముందు నిలబట్టబోతున్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే షెకెము అనండి. ఏం పేరు? షెకెము. మీకు గుర్తు చేయడానికి కూడా వీలు లేనన్ని వాక్యాలు విన్నాం మనం ఈ మధ్యకాలంలో. వీలు లేనంత మందిని గురించి తెలుసుకున్నాం. సలోమి లాంటి వాళ్ళు చర్చిలో ఉంటే ఎంత బాగుంటుందో. సలోమి లాంటి తల్లులు, సలోమి లాంటి స్త్రీలు మన సంఘంలో ఇంకా లేస్తే కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా లోతుల్లోకి వెళ్ళాలి. సలోమి ఎవరో తెలుసా? ఎవరు తల్ల? సుబ్బరామమ్మల చెల్లిలా? ఎవరు సలోమి అంటే? యేసు ప్రభు వారి తల్లి అయిన మరియకి సహోదరి, చెల్లెలు. యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ సొంత చెల్లెలు, పిన్ని
యేసుక్రీస్తు వారికి పిన్ని. తన ఇద్దరు కొడుకుల్ని మంచిగా పెంచింది, దేవుని సేవకి ఇచ్చేసింది. వాళ్ళిద్దరు ఎట్టాటోళ్ళు అంటే మామూలు భక్తి పరులు కాదు. వాళ్ళు ఇంకా లోతైన భక్తి. ఎట్లా పెంచితే ఆ భక్తి అలవాటు అవుతుంది బిడ్డలకి. పిల్లల్ని పెంచడం తెలుసు, భర్తని లోపరుచుకోవడం తెలుసు, భర్తని దేవునికి తిప్పడం తెలుసు. తన భర్తని మార్చుకుంది, పిల్లల్ని మార్చుకుంది, తన ఆస్తి అంతటిని దేవుని సేవలో ఖర్చు పెట్టి యేసయ్యతోనే తన జీవితాన్ని కొనసాగించిన నమ్మకస్తురాలైన స్త్రీ. మనం మన బంధువులను ఆకర్షించలేం, మన చిన్నమ్మని పెద్దమ్మని మనం ఆకర్షించలేం. కానీ యేసుక్రీస్తు వారు తన పిన్నిని కూడా మార్చేసుకున్నాడు దేవుని పరిచర్లో. బిడ్డ, అటువంటి స్త్రీలు మన సంఘాల్లో ఉంటే ఎంత బాగుంటుంది. అటువంటి ఘనమైన స్త్రీలని మన సంఘాల్లో కూడా దేవుడు లేపునుగాక. ఈరోజు దేవుడు మనకు నేర్పించబోయే, మన ముందుంచబోయే వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి? షేకెము అనండి ఒకసారి. షేకెము. షేకెము ఏందో ఈ సంగతి చూద్దాం. బిడ్డారా, ముందుకెళితే ఆలోచిస్తే మనకి ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఏం రాయబడిందంటే, యాకోబు గారు వాళ్ళ మేనమామ దగ్గర నుంచి బయలుదేరాడు ప్రయాణంలో. యాకోబు గారు వాళ్ళ మేనమామ పేరు ఏం పేరు? ఇదిగో ఇట్లాంటివి అడగొద్దని చెప్పేది, ఇట్లాంటి ప్రశ్నలే వేయొద్దని చెప్పేది. నేను నాకేం తెలుసంటే పాస్టర్, ఏదో వచ్చి 2 మాటలు పోదాం అనుకుంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి, అందుకు కదా మేము వెనక కూర్చుని పోయా ఆ తలుపుల దగ్గర. ఎందుకు చెప్పు, ముందుంటే అడగతామని కదా మమ్మల్ని. ఎప్పుడైనా పేరు పెట్టి సంతోషమ్మ సంతోషమ్మ సంతోషమ్మ, యాకోబు గారి మేనమామ పేరు ఏం పేరు అడిగాను? ఎప్పుడైనా అడిగాను? కనుక అడిగానా? అడగలా. ప్రశ్న ఏంటో నేనే జవాబు చెప్పుకుంటా. ఏం చేద్దాం, నా కర్మ తప్పదు. అంటే అందరూ చదువుకున్న కూతురులే ఉండేదాడు, అంత చదివిన MBBS కూతురులే ఉండేది, అంత MA BEd MA LLB. దేవుడు మనకిచ్చిన బిడ్డలందరూ మామూలు చదువు కాదు. కాబట్టే అడిగి మళ్ళా నేనే చెప్పుకుంటా. దీవెనక్క సాదర స్వాగతం, రా తొందరగా వచ్చావు, ముందుకు రా, ముందుకు వచ్చేయి. దేనక్క ముందుకు వచ్చేయి. కాబట్టి నేనే ప్రశ్న నేనే జవాబు. యాకోబు గారి మేనమామ పేరు ఏం పేరు? లాబాను. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, బయటపడిపోయాడు, ఇప్పుడు దొరికిపోయాడు. అన్న ఎతికి కొట్టి సంపదామని కక్షగా ఉంటే భయపడిపోయి వాళ్ళ అమ్మ, రే మా అన్న పలానా దగ్గర ఉన్నాడు నాన్న, చిన్న బాబు బంగారం, ఇద్దరిని బాగొట్టుకోలేను నాన్న, వెళ్ళిపోరా, అన్న కోపం తగ్గిన తర్వాత మళ్ళీ వద్దుగానని చెప్పి ఏడిచి ఇద్దరు ప్రార్థన చేసి, ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోబాక నాన్న, అక్కడికి వెళితే మేనమామకి పిల్లలు ఉంటారు, ఎవరో ఒక అమ్మాయిని చూసి చేసుకున్నానా, జాగ్రత్త నాన్న అని చెప్పి పంపించేశారు. అన్నకు భయపడిపోయి పారిపోతున్నాడు. ఇప్పుడు పారిపోయి వెళ్ళిపోయాడు. 21 సంవత్సరాల తర్వాత మనం చూస్తే, కట్ చేస్తే 4 భార్యలు, 12 మంది కొడుకులు, 1 కూతురు. దేవుడు సమృద్ధిగా దీవించాడు. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, భార్యలను ఇచ్చాడు. ఆస్తి అనుకునే లోపే వాళ్ళ మామ ఆస్తిని లాగి దేవుడు యాకోబు గారికి మందలుగా దేవుడు అప్పగించాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యాకోబు నువ్వు బయలుదేరు, నీ తండ్రి ఎక్కడైతే ఉన్నాడో నువ్వు అక్కడ బయలుదేరని దేవుడు చెప్తే, మరలా మొత్తం మీద ప్రయాణం ప్రారంభించి, మధ్యలో వాళ్ళ అన్న వచ్చి చంపేస్తాడేమో, ఎవరో అబద్ధ వర్తమానాలు, తింగర మాటలు చెప్తే నమ్మేసి అక్కడ కొంత కష్టాలు పడి బాధలు పడి ప్రార్థన చేసుకుని రాత్రంతా సరే మొత్తం మీద దేవుని చేత దీవెని పొంది ఇప్పుడు కానాను దేశంలో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు బాగా వినండి, యాకోబు గారు వాళ్ళ మేనమామ దగ్గరికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర రాయి తలగడగా చేసుకొని పడుకున్నాడు. ఆ రాత్రి స్టార్టింగ్లో బయలుదేరేటప్పుడు ఆ రోజు రాత్రి కల వచ్చింది యాకోబు గారికి. ఏమన్నా తెలుసా? ఒక నిచ్చెన పరలోకంచి భూమి మీదకి దిగింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు కిందకి పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. ఆ పైన ఆకాశంలో యెహోవా దేవుడు సింహాసనాసనుడు ఉన్నాడని రాయబడింది. ఆ కల వచ్చిన తర్వాత వెంటనే యాకోబు గారు మేలుకొని, అమ్మో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని భయపడిపోయి తాను తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసి ప్రార్థన చేశాడంట. ఏమనో తెలుసా? ప్రభువా, నువ్వు ఈ స్థలంలో ఉన్నావు, ఇది నీ మందిరం, ఇది వేరొకటి కాదు, నీ మందిరమే. ఇదిగో నేను మా మేనమామ దగ్గరికి వెళ్తున్నాను, ఈ యోర్దాను నది దాటి వెళుతున్నాను. అయ్యా, నేను పోయే మార్గాల్లో నన్ను కాపాడి, నాకు తినడానికి ఆహారాన్ని, కట్టుకోవడానికి వస్త్రాన్ని అనుగ్రహించి తిరిగి మరలా క్షేమముగా ఈ నది దాటించి మా నాన్న దగ్గరకు చేరిస్తే నీవే నా దేవుడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు నా దగ్గర ఏ ఆస్తి అయితే ఉంటుందో దాంట్లో నుంచి నేను నీకు దశంభాగం ఇస్తాను ప్రభువా, మరలా ఈ స్థలానికి వచ్చి నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తానని ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు 21 సంవత్సరాల తర్వాత క్షేమముగా భార్య పిల్లల్ని ఆస్తిని వృద్ధి చేసి తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఇప్పుడు యాకోబు గారి మాట ప్రకారం ఏం చేయాలి?
నేరుగా వాళ్ళ నాన్న దగ్గర పోయే కంటే ముందుగానే నేరుగా ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడైతే దేవుడు కనబడి మాట్లాడాడో, ఎక్కడైతే కల్లో అతను తీర్మానం చేసుకున్నాడో అక్కడికి వెళ్ళి, ఆ చోటు పేరు బేతేలు, ఆ బేతేలు అనే చోటుకి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు రావాలా. కానీ యాకోబు గారు ఏం చేశారంటే రూట్ మార్చి వాళ్ళ నాన్న దగ్గరకు పోదామని రూట్ మార్చుకున్నాడు. సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చి పశువులకు పాకలు వేయించి తాను కూడా ఒక ఇల్లు కట్టుకొని షెకెము అనే పట్టణానికి ఎదురుగా గుడారాలు వేసుకున్నాడు అనమాట. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి, చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇంకా మనం పాయింట్ దగ్గర కూడా పోలా, పాయింట్ దగ్గర మీకు అర్థమయ్యేదానికి సందర్భం చెప్తున్నాను నేను. దేవునికి తీర్మానం చేసినట్టు, దేవునితో మొక్కుబడి చేసుకున్నట్టుగా బెత్లెహేముకి వెళ్ళాలి. లేదా రూట్ మార్చాడు కదా, ఈ రూట్లోనైనా టకటక వెళ్ళి నడుచుకుంటా ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించప్పుడు రావాలి. కానీ ఇతను ఏం చేశాడంటే రూట్ మార్చి మొత్తం మీద ఒక దగ్గర స్టే చేసి పాకలు వేసుకొని ఇల్లు కూడా కట్టుకుని రాయబడింది అక్కడ ముందు అధ్యాయంలో. ఇల్లు కట్టుకొని షెకెము అనే పట్టణానికి, బాగా వినబెట్టారా, ఆ పట్టణానికి తన కొడుకు పేరును బట్టి ఆ పట్టణానికి కూడా షెకెము అనే పేరు పెట్టాడు వాళ్ళ నాన్న. హివ్వీల వంశానికి సంబంధించిన ఒక వ్యక్తి, హమోరు అనే వ్యక్తి ఆ పట్టణానికి, ఆ దేశానికి రాజు. తాను ఏలుబడి చేస్తున్న ఆ రాజధాని పట్టణానికి తన కొడుకు పేరే పెట్టాడు అన్నమాట. బాగా చూడండి, ఈరోజు దేవుడు మనకు నేర్పించబోయే వ్యక్తి పేరు షెకెమే, ఆ ఊరి పేరు కూడా షెకెమే. కొడుకు పేరు ఊరికి పెట్టాడు అనమాట. ఊరి పేరు షెకెము, ఈ వ్యక్తి పేరు షెకెము. ఈ షెకెము అనే పట్టణానికి ఎదురుగా గుడారాలు వేసుకొని అక్కడ కాపురం ఉన్నారండి. దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయి కాస్త నిర్లక్ష్య పెట్టి పోదాంలే అని మనలాగా ఆదివారాల పాటు ప్రార్థనలకు ఎగనామాలు మనం పెడతామే, పోదాంలే ఏమైంది ఆ పోదాంలు అంటే ఆగిపోయేసి ఇక్కడే బాగా స్టే అయిపోయి సెటిల్ అయిపోతున్నాడు యాకోబు గారు. అంతలో ఏం జరిగిందంటే ఒక రోజున తన కన్న ఒక్కగానొక్క కూతురు, యాకోబు గారికి 12 మంది కుమారులు, ఒకే ఒక కూతురు. ఆ కూతురు పేరు దీనా. అనండి, ఆ కూతురి పేరు ఏం పేరు? దీనా. దీనా అనే పదానికి అర్థం ఏంటంటే న్యాయమైన తీర్పు అని అర్థం. ఆ పేరుకి, దీనా అనే పేరుకి న్యాయమైన తీర్పు అని అర్థం. ఆ అమ్మాయికి ఆ టైంలో 15 సంవత్సరాల వయసు, 14-15 సంవత్సరాల వయసు, మెచ్యూరిటీ, అప్పుడే వయసుకు వచ్చిన టైం అనమాట. ఆ దీనా వయసు 15 సంవత్సరాలు. ఆ చిన్నపిల్ల కంటే అది అప్పుడే వయసుకు వచ్చిందనమాట. ఆ బిడ్డ ఏం చేసిందంటే, లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను అని రాయబడింది అక్కడ. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల పాప ఎవరు లేకపోయేసరికి అందరూ గొర్రెలు మేపుకుంటున్నారు అన్నవాళ్ళంతా. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అమ్మవాళ్ళు ఏమనుకుందో ఏమో పాపం బోరు కొట్టినట్టుంది. ఈ అమ్మాయి ఆ ఊరికి ఎదురుగా ఉన్న ఈ గుడారాల్లో నుంచి బయలుదేరి ఊరిలోకి వెళ్ళిందంట, ఊరి స్త్రీలను చూద్దామని. ఆ ఊళ్ళో ఆడవాళ్ళు ఎట్టున్నారు, ఆడపిల్లలు ఎట్టుంటారు, ఒకసారి ఫ్రెండ్షిప్ చేసుకుందాం అనుకుందో లేకపోతే ఏందో మొత్తం మీద ఈ అమ్మాయి ఆ ఊరిలోకి వెళ్ళింది. జోసఫస్ అనే ఒక వ్యక్తి చరిత్రకారుడు, ఈ యూదా చరిత్రకారుడు ఏమి రాశాడు తెలుసా? ఈ అమ్మాయి ఒక్కసారి వెళ్ళటం కాదు, అప్పటికి చాలాసార్లు ఆ ఊరిలోకి వెళ్ళి వస్తుంది, చాలాసార్లు. ఎందుకంటే తెలుసా, ఆ ఊరిలో ఆరాధనలు జరుగుతాయి, పండగలు జరుగుతాయి, దేవతల విగ్రహ తిరణాలు జరుగుతాయి అన్నమాట, తిరణాళ్ళు. ఈ అమ్మాయి తిరణాలకు పోయిందంట చూద్దామని. దేనికి పోయింది? పాస్టర్ అవన్నీ బైబిల్లో లేవు, అబద్ధాలు చెప్పాకంటే చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి ఈ మాట. తిరణాళ్ళకి మనలో ఎంతమంది లేరు తిరణాలు చూసే క్రైస్తవులు, తిరణాలకు పోయే క్రైస్తవులు? సార్ తిరణాలకు కదా సార్ మేము పోయేది, పాప వాళ్ళకి గడలు, చెరుకు గడలు కొనుక్కొచ్చుకుందామని, పాప వాళ్ళకి బొమ్మలు కొనుక్కొచ్చుకుందామని, పాప వాళ్ళకి బుడ్డీలు కొనుక్కొచ్చుకుందామని అని మన భక్తులు చెప్తారు. తిరణాలకు పోయే వాళ్ళందరూ దేవుడు లాగా అవతల పడేసాడులే, హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉండేవాడు ఎట్టో తెలుసా? ఇప్పుడు కానీ రాకడొస్తే అందరు లేచి వెళ్ళిపోతారు అంతే. ఆమేనండి. మన చర్చిలో ఉండే వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు రేపు. ఇది నిజమా అబద్ధమా? ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు మన చర్చిలో ఉండే వాళ్ళందరూ పరలోకం, ఇప్పుడు కానీ బోని బోర వినబడితే మధ్యాకాశంలో అందరం ఎగిరి వెళ్ళిపోతాం అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా గట్టిగా. నేను అరుస్తున్నాను కానీ మీరు గట్టిగా చెప్పట్లే అంటే మీకు డౌట్ ఉంది. మా మీద సార్కి అంత నమ్మకమా ఏంది? ఇప్పుడు మేము అందరూ ఎగిరి వెళ్ళిపోతామా? మాలో ఏం పొరపాట్లు లేవా? నేను ఉండేది అందుకే కదా, మీలో పొరపాట్లు మొత్తం కట్ చేయడానికి కదా నేను ఉండేది. బిడ్డ, ఈ అమ్మాయి తిరణాలకు పోయింది.
ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి పోతుంటే చూసుకోవాలా పడలేదమ్మా? చెప్పండి, చూసుకోవాలా పడలేదా? ఆడపిల్లని ఎవరు జాగ్రత్త చేయాలా? తండ్రులా తల్లులా? తండ్రులు బయటికి వెళ్ళి సంపాదించుకుంటూ ఉంటారు. గమనించలే ఒకసారి ఆడపిల్లల్ని. ఇంట్లో ఉన్న మనిషి ఏం చేయాలా? లేయా కూతురు బిడ్డరా, అందరికంటే లాస్ట్ పుట్టింది. ఈ అమ్మాయి ఏమో 15, ఆంకేమో 50 వచ్చి ఉంటారు నాకు తెలిసి, పెద్ద ఆమె. అయినా కూతురే కదా, బిడ్డ ఎట్టు పోతుంది చూసుకోవాలి కదా. మరి చూసుకుందో, గారాబమో, పానీలే ఆడపిల్ల పొయ్యి వస్తుందని ఒంటరిగా వదిలేసింది ఆడపిల్లని. ఒంటరిగా ఒక్కడే పోతుంది బయటికి ఊర్లో నుంచి. బిడ్డరా, ఏం జరిగింది తెలుసా? ఈ అమ్మాయి అట్లా వచ్చి పోతా ఉన్నప్పుడు అక్కడున్న ఒక అబ్బాయి చూశాడు ఈ అమ్మాయిని. 15 సంవత్సరాల వయసున్న ఆడపిల్ల, ముందుగానే తల్లి చాటున నీడ పట్టున పెరిగింది. ఏం కష్టం లేదు. 10 గంటలకు నిద్రలేస్తుంది, రాత్రి 1 గంటకు పనుకుంటుంది చూసి ఫోన్లు. గారాబం పాపం, ఒక కూతురు కదా. సార్ ఎగస్ట్రాలు మాట్లాడబాక, ఆ టైంలో ఫోన్లు లేడు ఉన్ని అనుకుందాం. ఏదో మొత్తం మీద ఒక కూతురు కదా, బాగా గారాబంగా పెంచింది లేయా. ఈయన చూస్తే పెద్ద ఆయన యాకోబు గారు ఎట్టిపోతాడు, ఈయనకే మైండ్ లేదు. తండ్రి పట్టించుకోవాలా, తల్లి పట్టించుకోవాలా. ఈ అమ్మాయి ఇష్టానుసారంగా పోయి కొంతమంది ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకున్నట్టు పోతుంది. ఆ దేశపు కుమార్తెల్లో కొంతమంది స్నేహం కుదిరి ఆ ఊర్లోకి పోతా వస్తుంది. ఒకడు చూశాడు, చూసి చూడగానే ప్రేమలో పడిపోయాడు. చూడగానే ఏం పడిపోయాడు? ప్రేమలో. అదే కదా మనకు, అదే కదా ఇప్పుడు జరిగేది. అదే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట. తొలి చూపులోనే ప్రేమ పుట్టేసింది అంతే. చూడగానే అబ్బాయికి అమ్మాయిని చూడగానే. ఆ యువరాజు, ఆ ప్రేమికుడి పేరేం పేరంటే షేకెము. ఈ షేకెం ఎవరు? ఆ ఊరు రాజుగారు కొడుకు, ఆ ఊరిని పరిపాలించే రాజుగారు అబ్బాయి. రాజుగారు అబ్బాయే కానీ వీళ్ళేమో ఇశ్రాయేలీయులు, యూదులు. వీరు సున్నతి చేయబడిన దేవుని బిడ్డలు, వాళ్ళేమో అన్ని జనులు, దేవతలు పూజించేవాళ్ళు. సెట్ కాదు అసలు, వాళ్ళకి వీళ్ళకి సెట్ కాదు. కానీ అబ్బాయి ప్రేమించేశాడు. వదలకపోతే బాధ ఉండేది కాదు, వదిలేసారు కదా, ప్రేమించేశాడు. ఈ అమ్మాయి వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. చిన్నపిల్ల 15 సంవత్సరాలు, అప్పుడప్పుడే ఆ పిల్లకి కూడా ఏందో మొత్తం కొత్త లోకం, కొత్త బంగారు లోకం లాగా ఉంది, కొత్త బంగారు లోకం లాగా ఉంది. బయటికి పోతే అబ్బా భలే ఉంది ఈ గుడారాల్లో, ఈ ముస్లిం మొక్కలతో ఆడ బాగుందని ఆ పిల్ల ఊరికే పోతుంది, వాడు చూస్తున్నాడు. ఒకరోజు ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయి వచ్చే దారిలో ఒంటరిగా దొరికింది. సెట్ నక్కాడో ఎక్కడ నక్కాడో తెలియదు, పట్టేశాడు అంతే. ఎలుగును పట్టినట్టుగా పిల్లి. దారి కాచి ఆ పిల్లని పట్టేసి అక్కడ రాయబడింది, ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి, ఆమెను పట్టుకొని, ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఇట్లరా, అప్పుడే వయసుకు వచ్చిన ఆడపిల్లని పట్టుకొని ఆ అమ్మాయి జీవితాన్ని అవమానం చేసి ఆడపిల్లని చెరిచేశాడని వాక్య సెలవిస్తుంది. ఆడపిల్ల చెరచబడటం ఆ అమ్మాయికి అవమానం. ఆ అమ్మాయిని అవమానం చేశాడు ఈ యవనస్తుడు షెకెము. అందుకే ఈరోజు వాక్యానికి పేరేంటో తెలుసా? ప్రాణము తీసిన షెకెము ప్రవర్తన. ఏం తీసిన? ప్రాణాన్ని తీసిన షెకెము ప్రవర్తన. అతని ప్రవర్తనే అతని ప్రాణాన్ని తీసేసింది. షెకెము చేసిన పనే అతని ప్రాణాన్ని తీసేసింది. షెకెము చిన్న వయసులోనే, ముక్కు పచ్చలారని యవన వయసులోనే, పసిప్రాయంలోనే హతం చేయబడ్డాడు. మర్డర్, నరహత్య చేయబడ్డాడు, అంతే, చంపేశారు. బిడ్డరా, ఆడపిల్లల్ని వదిలితే అయ్యగా జరుగుతాయి. వాడు చూశాడు అనుకో, తర్వాత చూడండి ఆ అమ్మాయిని చెడిపేశాడా? ఇంకా ఆ అమ్మాయిని వదల్లా. అమ్మో ఈ సంగతి బయటపడితే ఏమవుద్ది అనుకున్నాడో ఏమో. ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని మొత్తం లాక్కోపోయి ఈడ్చుకోపోయి ఇంట్లో కిడ్నాప్ చేసేసి, ఇంట్లో పడేసాడు, ఇంట్లో బంధించేశాడు, కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ తీసుకుపోయి ఇంట్లో పడేసి వాళ్ళ ఇంట్లో బంధించేశాడంట. బంధించేసి ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి ఆ అమ్మాయికి బిర్యానీ చేసి పెట్టి ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఏం మాట్లాడుతున్నాడంటే, బిడ్డలారా, అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. చూసా, అతని మనస్సు అంతా ఆ అమ్మాయి మీదే ఉందంట. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి, ఎప్పుడు ప్రేమించేది ఎప్పుడన్నా? నిజంగా ప్రేమించినోడు చెరిచేస్తాడా? నిజమైన ప్రేమ అయితే ఆడపిల్లని చెరిచేటట్టు చేస్తుందా? ముందు ఆ అమ్మాయిని చెరిచేసి అవమానం చేసి ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. మంచి ప్రేమ అది. ఇదే లవ్వులన్నీ అట్టే ఉంటాయి. బిడ్డలారా, కొంతమంది నచ్చది మాట.
అసలు ఆడపిల్లకి మగపిల్లకి అసలు నచ్చవు ఈ మాటలు. మంచిగా క్షేమాన్ని గురి చెప్పే మాటలు అసలు నచ్చవు. యూత్ మన మీద ఇప్పుడు మన మీద లేస్తారు. డౌన్ డౌన్ ఇస్రాయల్ పాస్టర్ డౌన్ డౌన్. మీకేం తెలుసు లవ్ గురించి, ప్రేమ గురించి? మా ప్రేమ నన్ను అడుగు, నేను నిజమైన ప్రేమ. మీకు దండాలయ్యా నీకు నిజమైన ప్రేమకి. బైబిల్లో ఉండే ప్రేమ ఇది, వ్యామోహపు ప్రేమ. ఒక యవనస్తుడు అమ్మాయిని చూడగానే ఇష్టపడి ముందు చెరిచేసాడంట ఫస్ట్. నిజమైన ప్రేమ ఎప్పుడు హాని చేయదు, ఎప్పుడు కీడు చేయదు, ఎప్పుడు అన్యాయం చేయదు. ప్రేమకు అసలు అర్థం వేరులే. ఇది మోహం కదా, ఆకర్షణ కదా, యవనకాలం కదా. ఆ అమ్మాయిని చెరిచి తీసుకెళ్ళి ఇంట్లో బంధించేసి ఇంట్లో పెట్టేసి ఆ అమ్మాయికి అన్నీ వండి పెడతా. ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మాయి మాయ్ దీనా మాయ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాయ్, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నా కళలో నువ్వే, నా ఇళ్ళలో నువ్వే, నువ్వు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం. ఇంకా డైలాగులు చెప్తున్నాడు ఆ అమ్మాయికి. ఆ పిల్ల చిన్నపిల్ల కదా బిడ్డలారా, ఆ పిల్ల చిన్నపిల్ల, అప్పుడప్పుడే ఊహ వస్తుంది. ఈ మాటలు వినేసరికి ఆ అమ్మాయి కూడా మైండ్ మారిపోతుంది. నేనంటే ప్రాణం అంట, నేనంటే ఇంక ఈ అమ్మాయి బాగా వాడి మాటలకు లోబడిపోయింది, వాడి మాటలకు బెండ్ అయిపోయింది. సరే కానీ ఈ కట్లు ఇప్పేసి నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, నేను ఇబ్బంది లేదు, ఇప్పేసి నేను ఇక్కడే ఉంటాను చెప్పేసి మొత్తం ఇప్పేసి ఇంకా ఆ ఇంట్లోనే ఉండిపోయింది. ఇంకా నాన్న అమ్మ అన్నదమ్ముళ్ళు ఎవరు గుర్తుకు రాలా. మీకు ఆ విషయం తెలుసా? ఆడపిల్లలు, వయసుకు వచ్చిన ఆడపిల్లలు కనుక మగపిల్లల మాటలు కానీ వింటే అమ్మని లెక్క చేయరు, తల్లిని లెక్క చేయరు, తండ్రిని లెక్క చేయరు. ఎందుకో తెలుసా? ఆ వయసు అట్టే ఉంటుంది. అసలు ఈ పిల్ల వాడి మాటలు ఎట్టినింది, ఈ పిల్ల వాడి మాటకి ఎట్టబడిపోయింది, షకేం మాటకి ఎట్ట లోబడిపోయింది, ఆ ఇంట్లోనే ఎట్టుండిపోయింది. ఇప్పుడు ఇష్టం లేకపోతే ఏం చేయాలా? ఇప్పుడు తన బలవంతం చేశాడు, ఎత్తుకెళ్ళి ఆ ఇంట్లో పడేసాడు అనుకోండి. ఇప్పుడు ఇష్టం లేదు ఏం చేస్తారు? కేకలు పెడతారు, ఓయమ్మా ఓలైనా రక్షించండి రక్షించండి, నోరు కట్టేశాడు అనుకో. ఎప్పుడు ఒక నోరు తీయడా? నోరు తీసినప్పుడైనా తప్పించుకోవాలని ఎన్ని మార్గాలు లేవు. ఈ పిల్ల అరవట్లా పెరవట్లా, ఇంకా ఆడే ఉండిపోయింది, పూర్తిగా ఫిక్స్ అయిపోయింది ఇంక పెళ్లి చేసుకుందామని. ఎందుకు ఈ పిల్ల మైండ్ అలా మారిపోయిందో తెలుసా? వాళ్ళ అమ్మ తప్పు, వాళ్ళ నాన్న తప్పు. అది ఆడపిల్లలు అట్లా మారిపోవడానికి, ఆడపిల్లలు ఆ విధంగా ఒక పరాయి మగవాడికి, పరాయి పురుషుడికి లేదా పరాయి వ్యక్తికి అట్లా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ మాటలు లోబడిపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఆ అమ్మాయికి తగినంత ప్రేమ దొరకక, ఇంట్లో ఆ అమ్మాయికి తగినంత ప్రేమ దొరకక. బిడ్డలారా, బైబిల్ చెప్తుంది యాకోబుకి లేయాకి మంచి సంబంధం లేనే చెప్పాలా. యాకోబు లేయని ఎప్పుడు ప్రేమించలా. యాకోబు రాహేలుని ప్రేమించేవాడు. చిన్న భార్య అంటే ఇష్టం బాగా, పెద్దవారికి అసలు ఇష్టమే లేదు. యాకోబు లేయని ద్వేషించాడని చెప్తుంది వాక్యం. వాళ్ళ అమ్మని ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న ప్రేమగా చూసుకోవాలా, ఎప్పుడు గొడవలే. వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా పేరు పెట్టి ప్రేమగా పిల్లవాడు వాళ్ళ అమ్మని ఏ గుడ్డిదానా గుడ్డిదానా అంటాడు. ఆ పిల్ల ఎదగతుంది వయసులో, ఈ మాటలన్నీ వింటా మా నాన్న లాంటి అసలు నేను చేసుకోకూడదు, మా నాన్న లాంటి అసలు మా నాన్న దగ్గర ఉండకూడదు, నేను ఎంత తొందరగా వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి బయటకు అనుకుందో ఏమో. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉండేది ఎప్పుడు, వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఎప్పుడు సమాధానం లేదు. 24 గంటలు తగులు. నా ప్రియ తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, అమ్మలారా, చెల్లెళ్ళారా, కుమార్తెలారా, కుమారులారా, మన పిల్లల ముందు మనం ఎప్పుడు కొట్టుకుంటా, తిట్టుకుంటా, అరుచుకుంటా మాట్లాడుతూ ఉంటే పిల్లలకి మైండ్ మారిపోద్ది, పిల్లలకి మనశ్శాంతి ఉండదు, పిల్లలకి నెమ్మది ఉండదు. ఇట్లాంటి ఊబుల్లో పడిపోతారు పోయి. ఎవరన్నా పక్కనోడు వచ్చి మంచి ప్రేమగా మాట్లాడి నేను బాగా చూసుకుంటాను అన్నాడంటే మా ఇంట్లో ఉండకంటే, మా వాళ్ళతో ఆగడం కంటే వీడితో పాటు మేలని బిడ్డలారా రూట్ మార్చేసుకుంటారు ఆడపిల్లలు. ఒక పాస్టర్ గారు కూతురు, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు కూతురు 2 పిల్లల తండ్రితో లేచి వెళ్ళిపోయింది. 2 పిల్లల తండ్రితో, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అయినా ఒక అతనితో వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళని పట్టుకొచ్చారు, పోలీసులు పట్టుకొని వచ్చి పోలీసుల ముందు నిలబెట్టి అడుగుతున్నారు ఆ అమ్మాయిని, అమ్మా నీకు బుద్ధి ఉందా? మీ నాన్న పాస్టర్ గారు 10 మందికి వాక్యం చెప్పేవాడు, నువ్వు ఈ విధంగా చేయొచ్చా? ఇదేమన్నా నీకు మంచిదా అంటే ఆ అమ్మాయి చెప్పిందంట, నేను ఇలా అయిపోవడానికి మా నాన్నే కారణం. ఎవరు కారణం? డేవిడ్ సీమోను, నీ కూతురు ఉన్నారు లేరా? కూతురు ఉందా లేదా? నాకు 2 ఉన్నారు, నీకు కూతురు ఉంది. నేను ఇలా అయిపోవడానికి మా నాన్నే కారణం. ఎప్పుడు మా నాన్న మా అమ్మతో ప్రేమగా మాట్లాడినట్టు నా కళ్ళతో నేను చూడలా. మా అమ్మ మీద ఎప్పుడు అనుమానమే, అందరికి కడతాడు, ఎవరు కనపడితే వాడికి అనుమానం కడుతుంటాడు.
మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఇట్లాంటి భయంకరమైన ఇంట్లో ఉండడం కంటే నన్ను ఇతను బాగా ప్రేమించాడు, నాకు అన్ని బాగా చూసుకున్నాడు, ఇద్దరు పిల్లలు నా పర్వాలే అని రెండో భార్యగానే ఉంటా. ఈ దరిద్రమైన ఇంట్లో ఉండడం కంటే, ఈ బాధలు పట్టడం కంటే, మా అమ్మ లాంటి బాధ నేను పడకూడదు, నన్ను బాగా చూసుకుంటాడు వీడని వెళ్ళిపోయా. వాడే కావాలి నాకు. అందరూ పాస్టర్గా తిట్టారంట, ఏమయ్యా నీ కూతుర్ని ఎట్ట పెంచుకోవాలి నీకు తెలియలేదు ఇప్పుడు దాకా. అందుకే పిల్లల ముందు మనం ప్రేమగా ఉండాలి. భార్యాభర్తలు పిల్లలు ఎదిగేటప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు, మా నాన్న మా అమ్మ ఎట్టున్నారు, ప్రేమగా మాట్లాడుకుంటున్నారా, మూతులు తిప్పుకుంటున్నారా. మా అమ్మ మా నాన్న ఏమరా అంటుందా, ఏమయ్యా అని అంటుందా. మా నాన్న మా అమ్మని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు. ఎట్లారా ఆడపిల్ల 15 సంవత్సరాల ఆడపిల్ల పరాయి వాడికి లోబడిపోయిందంటే కారణం ఇంట్లో ప్రేమ లేదు. వాళ్ళ నాన్న కరెక్ట్గా వాళ్ళ నాన్నతో ప్రేమ లేదు ఆ అమ్మాయికి, వాళ్ళ అమ్మ ప్రేమ లేదు. వాళ్ళ అమ్మ ఎప్పుడు ఆడటమే. అదేందో ఇంతమంది పిల్లలు పుట్టినా భర్త మీద ప్రేమ చావాలి ఆమెకి. ఆమె దగ్గరికి వస్తే గుడ్డిదానా అంటాడు ఇతను. యాకోబు గారు చేసిన 2 పొరపాట్లు. ఒకటేమో బేతేలికి వెళ్ళమన్నాడు దేవుడు. బేతేలికి వెళ్ళి ఉంటే ఈ ఊరు దగ్గర ఆగేవాళ్ళు కాదు, ఈ ఊరు దగ్గర ఆగకపోయి ఉంటే ఆ అమ్మాయి ఊళ్ళోకి వెళ్ళి ఉండేది కాదు, ఈరోజు ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదు. రెండోది, ఆడపిల్లని గమనించుకుంటా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది, ఈ టైంలో ఇంతవరకు ఏం చేసింది, ఏమ్మాయి ఇంతవరకు ఏం చేసావు నువ్వు, ఫోన్లు ఎంతకాలం ఎంత టైం వరకు చూస్తున్నావు ఫోన్లు, ఇంత రాత్రిపూట ఆడపిల్లకి ఫోన్లు అవసరమా, ఎవరితో మాట్లాడుతుంది, ఎలా ఉందో ఆలోచించుకోకుండా పట్టించుకోకుండా మొత్తం వదిలేసి ఊర్ల మీద తిరగతుంటే వదిలేసి ఈరోజు జీవితం నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం. ఆడపిల్ల అక్కడ ఆ ఇంట్లో ఉండిపోయింది, ఇంట్లో బందీ చేశారు, ఆ ఇంట్లో కిడ్నాప్ చేసేసారండి. ఇప్పుడు ఆ పిల్లమని కూడా మారిపోయి అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మాట చెప్తా చూడు. షకేము దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళమ్మ కాదు ఆ పిల్ల చిన్నపిల్ల దీనా చేసిన పొరపాటు చెప్తున్నా మీకు. దీనా చేసిన పొరపాటు ఏంటంటే ఒంటరిగా ఊరిలోకి వెళ్ళడం. ఆ పిల్ల చేసిన పొరపాటు. ఆడపిల్ల ఎప్పుడు కూడా ఒంటరిగా ఊర్ల మీద తిరగకూడదు. ఎందుకు చెప్పండి? పక్షి వేటగాడి కంట్లో పడ్డట్టు అయిపోద్ది ఆడపిల్ల ఒంటరిగా తిరుగుతుంటే బయట. ఏదన్నా పనుల మీద వెళ్ళి వచ్చేయడం వేరే సంగతి, ఊరకే ఒకే స్థలం దగ్గరికి ఒంటరిగా వెళ్ళి రావడం అనేది వేటగాడి కంట్లో పక్షి పడ్డట్టు అర్థం. వేటగాడు వేసిన వలలోనికి వెతుక్కుంటూ పక్షి వెళ్ళినట్టు అర్థం అన్నమాట. ఆ వేటగాడు షెకెము కంట్లో పడింది పక్షి, మాటికి వెళ్ళడం వల్ల దొరికిపోయింది. ఈ రోజున ఆడపిల్లలు ఈ విషయాల్లో జాగ్రత్తగా తల్లిదండ్రులు తెలియకుండా అన్నదమ్ములకు చెప్పకుండా ఒంటరిగా వెళితే ఆడపిల్లకే నష్టం. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డల బ్రతుకులు ఇబ్బంది అయిన తర్వాత బాధపడటం కంటే మొదట్లోనే పిల్లలను జాగ్రత్త చేసుకోవటం చాలా మంచిది. రెండోది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ యాకోబు లేయా చేసిన పొరపాట్లు ఏంటంటే, ఆ అమ్మాయి అటు ఒంటరిగా పోయి వస్తున్నప్పుడు దండించాలి. ఏయ్ ఎందుకు వెళ్తున్నావు, ఊరకోరికే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఒకసారి పోయావు చాలదా, ఈసారి అన్నోళ్ళు పంపిస్తా లేకపోతే పిన్నిని పంపిస్తా తోడు ఆగో అనకుండా దండించకుండా నిలవరించకుండా ఆ అమ్మాయిని వదిలేసింది లేయా వాళ్ళ అమ్మ. ఆడపిల్లని దగ్గర కూర్చోబెట్టుకొని ఆడపిల్లతో మాట్లాడి ఆ పిల్ల యొక్క మనస్సును గుర్తుపెట్టుకొని ఆ మనస్సును ఎరిగి తండ్రితో క్లోజ్గా తండ్రితో అన్ని విషయాలు చెప్పుకునేటట్టుగా కూడా యాకోబు గారు గడపలేకపోయాడు ఆడపిల్లతోటి. తల్లి గడపలేకపోయింది, దండించలేకపోయింది, ఆపలేకపోయింది. ఈ ఆడపిల్లతో తండ్రి కూడా సరిగ్గా టైం గడపకపోవటం వల్ల ఏమండి. మూడోది, వీళ్ళిద్దరు చేసిన పొరపాటు ఏంటంటే, భార్యాభర్తలుగా ప్రేమని సఖ్యతను కోల్పోయి సఖ్యత లేకుండా తిట్టుకుంటూ ఉన్నటువంటి తల్లిదండ్రులను చూస్తూ పెరిగిన పెద్దదైనటువంటి ఈ దీన నిజమైన ప్రేమ కోసం బయట వెతుక్కుంది. ఎక్కడ బయట దొరకద్దా, మా నాన్న మా అమ్మ దగ్గర లేని ప్రేమ, నాకు ఇంట్లో లేని ప్రేమ బయట ఎక్కడ దొరకద్దా అని వెంపర్లాడింది బయట. బిళ్ళరా, తన తండ్రి మీద కోపం, వాళ్ళ అమ్మను ప్రేమించట్లేదని ఆ బాధతో బయటి ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. అక్కడ దొరికిన ఒక వేటగాడు మోసగాడి ప్రేమకు బలైపోయింది, లోనైపోయింది, ఆకర్షణకు లోనైంది. బిళ్ళరా, ఆ తర్వాత మాటలు కలిసాయి, కావాలని వాడి కోసం మాటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. ఈరోజు జీవితం బలైపోయింది, చెరచబడింది, శాపగ్రస్తం అయిపోయింది ఆడపిల్ల జీవితం. ఇలా మన జీవితాలు మన బిడ్డల జీవితాలు కాకుండా ఉండాలనుకుంటే వయసుకు వస్తున్న మన బిడ్డల్ని దైవిక భక్తిలో మనం పెంచుకుందుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. పాటలు తమ్ముడా, పాటలది. అమ్మ చెప్పండి, అక్క కూతుర్లు ఎట్ట చేయాలి మనం చెప్పండి. తల్లిదండ్రులుగా ఆడపిల్లల దగ్గర మనం చాలా జాగ్రత్తగా
ఏమో భార్యాభర్త నవ్వుకుంటా మాట్లాడితే ఏమో వాళ్ళ అమ్మని నా దగ్గర నిలబడమని హవీలా హదస్సా ఒకసారి బలవంతంగా పెట్టారు ఫోటో తీద్దామని. మమ్మీ మీరిద్దరు ఒక దగ్గర నిలబడుకొని మేము చూడలేదు మమ్మీ దగ్గర దగ్గర లాక్కొని వచ్చారు వాళ్ళ అమ్మని. ఏంది కొత్తగా పెళ్ళి సిగ్గుపడతారు వాళ్ళ అమ్మ పాస్టర్ అమ్మ లాక్కొని వచ్చిన దగ్గర నిలబెట్టారు. వాళ్ళిద్దరు మా ఇద్దరిని వాళ్ళు ఫోటో తీసుకొని ప్రకాష్ నువ్వు కానీ నీకోసం నేను చెప్తున్నా దీన్ని. వాళ్ళిద్దరు మా ఇద్దరిని బలవంతంగా పాస్టర్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఫోటో తీస్తే వెళ్ళిపోద్ది అని పారిపోద్ది. బలవంతంగా నిలబడింది. ఏం పాస్టర్ అమ్మ ఏం ఊరు కొడుతున్నాను నేను, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇట్లా ముఖం ఎర్ర తీసుకున్నావు నిలబడా అని చెప్పి నేను వాళ్ళిద్దరిది ఫోటోలు తీసి అబ్బా ఇంతకాలానికి మా అమ్మని మా నాన్నని మేము దగ్గర ఫోటోలు చూసారా. రేపు వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలో కూడా కొన్ని విషయాలు మనం తల్లిదండ్రులకు నేర్పించాలి పిల్లలకి. మన సఖ్యత, మన సమాధానం, మన ఐక్యత. అట్టనమ్మా అట్లాగని మరీ ఓవర్గా నేను చెప్పడం వల్ల మళ్ళీ అట ఫీల్ అయ్యారు. మళ్ళీ మా సారు భార్యాభర్తల్ని పిల్లల ముందు బాగా ఉండమన్నాడు కాబట్టి ఇక మేము అద్దులు మీరి దుమ్ము రేపతాం అమ్మా దండాలు నేను చెప్పడంలా, నేను అది చెప్పడంలా. ఓహో మా అమ్మ మా నాన్నతో ఇలా ఉంది, నేను కూడా ఇలా ఉండాలి. ఒక్కోసారి భర్త తిడతాడు, భార్య ఓర్చుకోవాలా. అప్పుడు వాళ్ళ పిల్లలు చూస్తారు, ఓహో రేపు నన్ను తిట్టినప్పుడు కూడా ఇలాగే ఓర్చుకోవాలా, ఇలాగ ఓర్చుకోవాలేమో, ఇట్లాగ లోబడాలేమో మా అమ్మలాగా. ఇది నేర్పించాలి మనం పిల్లలకి, బిడ్డలకి ఎదుగుతూ ఉండేటప్పుడు. ఎగిసితంతా రే అని నాకు భార్య భర్తనే, రేపు కూతురు కూడా అదే నేర్చుకుంటుంది. ఓహో మా ఆయన కూడా నేను ఎగిసితంతా రే అనాలేమో. కుదరమ్మా నీ కూతురు చిన్నది ఇబ్బంది లేదు, నీకు ఎదగుతుంది, జాగ్రత్త. నువ్వు కూడా పిల్లలకి ఎలా నేర్పించుకోవాలి. ఆడపిల్లని పట్టించుకోకపోవటం వల్ల 15 సంవత్సరాలకి ఆడపిల్ల జీవితం అవమానం అయిపోయింది, చెరపబడిపోయింది. ప్రార్థనాపరుడైన యాకోబు గారి ఇంట్లో ఒక మచ్చ. మనం ఎంత భక్తిపరులమైనా, ఎంత ప్రార్థనాపరులమైనా పిల్లల గురించి జాగ్రత్త తీసుకోకపోతే చెడిపోతారు తమ్ముడా పిల్లలు. నేను దేవుడి కోసం నిలబడ్డాను కదా, నాకు ఎందుకు ఇట్టయింది అనుకోకూడదు రేపు నువ్వు. మనం ఎంత భక్తిపరులమైనా, ఎంత ప్రార్థనాపరులమైనా, ఎంత పాస్టర్లమైనా, ఎంతైనా బిడ్డల గురించి ఒక దృష్టి లేకపోతే, బిడ్డల గురించి ఒక జాగ్రత్త లేకపోతే ఖచ్చితంగా చెడిపోతారు. లోకం బాగలేదు. ఆ రోజుల కంటే ఈ రోజులు మరీ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకోవాలంటే పెద్ద కష్టమేమి లేదు. చిన్న వాట్సాప్ ఓపెన్ చేస్తే మొత్తం ఆమెన్. ఇప్పుడు ఫోన్లు ఇంకా బిడ్డల దగ్గర చేస్తున్నాయి కదా. ఇటువంటి దినాల్లో పిల్లలతో ఎక్కువ సమయం గడిపి ఆడపిల్ల ఎట్లా మారుతుందో గమనించుకుంటా ఒక ఇంటికి పంపించేదాకా జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. దేవుడు దీనా చేసిన పొరపాటు కానీ, ఆ యాకోబు లేయా చేసిన పొరపాట్లు కానీ మనము మన పిల్లలు చేయకుండా మనం జాగ్రత్త పడాలని ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రకాష్ ఏ పాట పెడితే ఆ పాట పాడదాం మనం. ఇప్పుడు చెప్పకుండా పెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు షెకెము చేసిన పొరపాట్లు చూసుకున్న తర్వాత నీ బల పరాక్రమం అధిక షారు పెడతారు, పాటకు షారు పెట్టు. అది చప్పలు కొట్టి ప్రభువుకి దేవునికి స్తోత్రం. షెకెము చేసిన పొరపాట్లు చూద్దాం. ఆ యవనస్తుడు చేసిన పొరపాట్లు అతని జీవితానికి శాపం అయిపోయాయి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులుగా పొరపాట్లు చేయకూడదు, పిల్లలుగా పొరపాట్లు చేయకూడదు. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. ఆమేన్. సంవత్సరములు
నడుచుచుండగా నీ కార్యములు నూతన పరచి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలు. మా కూతురు జాగ్రత్త, కొడుకులు జాగ్రత్త, తల్లిదండ్రులు మీరు జాగ్రత్త. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడదాం గట్టిగా. కొట్టి దేవుని స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. వెళ్ళిపోయింది, మాటి మాటికి వెళుతుంది. తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఎడారిలో నడచిన ఇశ్రాయేలుకు మేఘస్తంభమై నిలిచితివే. చీకటిలో సంచరించిన ఇశ్రాయేలుకు అగ్నిస్తంభమై నిలిచితివే. ఎడారిలో నడచిన ఇశ్రాయేలుకు మేఘస్తంభమై నిలిచితివే. చీకటిలో సంచరించిన ఇశ్రాయేలుకు అగ్నిస్తంభమై నిలిచితివే. ఎదుట ఎర్ర సముద్రమో వెనుక ఫరో సైన్యమో నిలువగా. హల్లెలూయా. ఎదుట ఎర్ర సముద్రమో వెనుక ఫరో సైన్యమో నిలువగా. ఇశ్రాయేలు పక్షమున రోషము గల దేవుడవై సముద్రమును పాయగను పాయగ చేర్చితివే. ఇశ్రాయేలు పక్షమున రోషము గల దేవుడవై సముద్రమును పాయగ చేర్చితివే. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు. ఆమేన్. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థం అవుతుందని అనుకుంటున్నాను నేను. నీరసంగా ఉంటే నాకు సంబంధం లేదు బిడ్డ. సమయం ముగించుకోవాలనుకున్నాం కాబట్టి ఆరాధన కూడా ఒక్కొక్కసారి చేయలేకపోతున్నాం. ఇలాగే పాట వదిలేస్తే అరగంట సేపు ఊగిపోతామంతే ఆనందంలో. కానీ తప్పదు, దేవుడు మరొక సంఘం మనకి ఇచ్చాడు కాబట్టి ఆ సంఘం కొరకు పరిగెత్తి వెళ్ళాలి బిడ్డ. అందుకే దొరికేటప్పుడే జాగ్రత్త చేసుకో వాక్యాన్ని. దేవుడు నీకు అనుగ్రహిస్తున్నప్పుడే, కురస్తున్నప్పుడే మన్నాను కూర్చుకో వాక్యం అనే మన్నాని. దీనా పొరపాటు చేసింది ఆడపిల్ల, తల్లిదండ్రులు పొరపాటు చేశారు. దానికి తగిన వెల చెల్లించబడింది, మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మన అసలు కథానాయకుడి దగ్గరకు వద్దాం. మనం ఏ వ్యక్తి గురించి అయితే దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి దగ్గరకు వద్దాం. షెకెము యవనస్తుడు ఈ ఆడపిల్లని చెరచిన వాని దగ్గరకు వద్దాం. బిడ్డ, ఫస్ట్ పాయింట్, షెకెము చేసిన పొరపాట్లు. అతను చేసిన పొరపాట్లు. నంబర్ 1, ఒంటరిగా సంచరిస్తున్న ఆడపిల్లను చూసి వెంబడించి మాట కలిపి స్నేహాన్ని నటిస్తూ మాటలతో వశపరుచుకున్నాడు షెకెము. ఇది ఫస్ట్ చేసిన పొరపాటు.
ఆడపిల్ల ఒంటరి కనపడిందంటే మగపిల్లలకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వెంబడిస్తారు, ఫాలో అవుతారు. ఫాలో అయ్యి వెంబడించి మగపిల్లల వైపు ఆడపిల్లలు కాస్త జాగ్రత్త లేకుండా కానీ చేస్తే బిడ్డలారా, మాట కలిపి స్నేహాన్ని నటించి మాటలతో వశపరుచుకొని లేనిపోని మాటలు చెప్పి ఆడపిల్ల మనసుని బిడ్డలారా తిప్పేస్తారనమాట. శకుము చేసిన ఫస్ట్ పొరపాటు ఇది. యవనస్తులమైన మనం కానీ, పెళ్ళైన మనం కానీ, పెళ్ళి కాని వారు కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకేం చెప్పాడంటే జారత్వం విషయంలో కానీ వ్యభిచారం విషయంలో కానీ చాలా సీరియస్గా తీసుకుంది వాక్యం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు ఆ క్షణమందే ఆమెతో వ్యభిచరించిన వాడు గురించి చెప్పింది వాక్యం. చెడు చూపుతో చూస్తేనే తప్పు అని చెప్పింది వాక్యం అన్నమాట. మోహపు చూపు చూడడమే తప్పు అని చెప్పినప్పుడు బైబిల్ ఇక పాపాన్ని ఎంత కఠినంగా తీసుకుంటుంది బిడ్డలారా. పెళ్ళైన వాళ్ళు కూడా ఇతరుల భార్యల వైపు అలాగే చూసి ఒంటరిగా ఉన్నప్పుడు వెంబడించి వాళ్ళ మనసులు మార్చి లోపరుచుకుంటారు. బైబిల్లో ఒక మాట చెప్పింది, ఒడిలో నిప్పు నుంచుకుంటే, ఒడిలో అగ్ని నుంచుకుంటే వాళ్ళ వస్త్రాలు కాలవా. సామెత గ్రంథం రాయబడిన మాట ఇది. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారముగానే నాశనమగును అన్నది వాక్యంలో. అంటే పురుషుడైనా స్త్రీ అయినా స్త్రీలని పురుషుల్ని వెంబడించి లోపరుచుకొని వాళ్ళని గనక ఇబ్బంది పెడితే వీళ్ళ ఆడపిల్లల వెనక తిరిగి ఆడపిల్లలను గందరగోళం చేసి ఆడపిల్లలను కానీ చేస్తే, ఆడపిల్లలకు చెరిస్తే, ఆడపిల్లలకు ఇబ్బందులు కలుగు చేస్తే, ఆడపిల్లలను అవమానం చేస్తే, మగపిల్లలను అవమానం చేసి మగపిల్లల్ని ఇబ్బంది పెట్టి మగపిల్లలను గందరగోళాలు చేసిన ఆడపిల్ల ఎవరైనా వివాహం కాకముందు, వివాహం అయిన తర్వాత కూడా జాగ్రత్త లేకపోతే నిప్పులతో కాలిపోయిన బట్టలు ఎట్లాగో జీవితాలు కూడా అలా కాలిపోతాయని చెప్తుంది వాక్యం. ఇది నేను చెప్పేది కాదు, వాక్యం చెప్పేది. బట్టలు కాలిపోతాయి. బట్టలు ఎట్లాగైతే నిప్పు కాలిపోతాయో ఒక వ్యక్తి జీవితం కూడా కాలిపోద్ది అట్లాగా. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నేనేం పొరుగువాని భార్యలతో ఏం పాపం చేయట్లేదు కదా, ఆల్రెడీ లైసెన్స్ ఉన్నటువంటి వ్యభిచారులతోనే, ఆ వృత్తిలో ఉండే వాళ్ళతోనే నేను తప్పు చేస్తున్నాను అని కొంతమంది అంటే వాక్యం చెప్పింది ఇది ఇంకా ఘోరం. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలియుండును. వేశ్యలతో సహవాసం చేసే వాళ్ళకి ఉన్న ఆస్తులు మొత్తం పోయి లాస్ట్కి బట్టలు కూడా లేకుండా రొట్టె మొక్క ఒకటే మిగులుతుంది అంటే లాస్ట్కి దరిద్రం, శాపం కుటుంబం అంతా. కాబట్టి ఈ పాపాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. బిడ్డ, తెలిసి చేశారో తెలియక చేశారో అయిపోయింది, ఇక మీదటైనా జాగ్రత్త పడాలి. స్త్రీ పురుషుల వైపు కానీ పురుషులు స్త్రీ వైపు కానీ చూడడానికే భయపడిపోవాలి. ఆత్మ సంబంధమైన భక్తి చేయాలనుకున్న వాళ్ళు అది చాలా భయంకరమైన పాపం. వీడు చేసిన పొరపాటు, ఈ యవ్వనసు చేసిన పొరపాటు, ఆ అమ్మాయిని చూసి యవ్వనకాలం అట్లాగే ఉంటుంది. యవ్వనకాలం పిల్లలు మనం కాపాడుకోవాలి, జాగ్రత్త చూసుకుంటుండాలి. ఆ పిల్ల వెనక తిరిగి లేనిపోయిన మాటలు చెప్పి ఏ తిరణాల్లో పట్టుకున్నాడో యాడ చెప్పాడో మొత్తం మీద మాటలున్నాయి వీళ్ళకి. ఆడపిల్లను మోసం చేశాడు ఫస్ట్. ఇది ఇతను చేసిన ఫస్ట్ పొరపాటు. బిడ్డారా, దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఈ అమ్మాయిని ఫస్ట్ చూశాడు. ఆ పిల్ల ఊరిలోకి వచ్చినప్పుడు ఈ దీనాన్ని చూశాడు, ఇతను కళ్ళుతో చూశాడు. అందుకే యోబు గారు ఏమంటారంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా కన్యకను చూడనని. ఒకవేళ నా కన్నులతో కన్యకను చూస్తే పరలోకంలో నా స్వాస్థ్యం పోగొట్టుకుంటా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూసుదును అంటాడు యోబు గారు. క్రైస్తవులారా, నీవు నేను మనం అందరివి మన కళ్ళతో మన చేతులతో సమస్త అవయవాలతో నిబంధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబంధన చేయకపోతే భక్తి చేయలేం, పడిపోతాం ఖచ్చితంగా. ఈ కళ్ళని ప్రతిష్ఠించాలి దేవుడికి, ఈ చేతులు కాళ్ళు ప్రతిష్ఠించాలి ప్రభువుకి, ఈ మనసుని ప్రతిష్ఠించాలి ప్రభువుకి. దేవా, చూడకూడనవి చూడను, వినకూడనవి వినను, మాట్లాడకూడనవి మాట్లాడను, చేయకూడనవి చేయనని ప్రతిష్ఠించకపోతే, సమర్పించకపోతే దేవుడికి నువ్వు బ్రతకడం, నువ్వు భక్తి చేయడం అసాధ్యం. కాసుకో ఉంటాడు సాతానుగాడు లోకంలో. అందుకే శకెము మాకు నేర్పిస్తున్నాడు, ఒరే నా కళ్ళు చూసి చెడిపోయిన, నా కళ్ళు నేను లోకంలో పడిపోయిన, పాపంలో పడిపోయా, ఒక ఆడపిల్లని మోసం చేశా. ఈ మధ్యాహ్న కాలంలో హోలీ జడ్జి విశ్వాసులారా, నాలాగా మీ కళ్ళు వదులుకోవద్దు, జాగ్రత్తగా తీర్మానం చేసుకోండి అని ఈ మధ్యాహ్నం శకెము మాకు నేర్పిస్తున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హవ్వ పండు చూసింది. హవ్వ ఆదాము గారి భార్య ఏం చూసింది? చూడకపోతే ఏ బాధ లేదు, లేమ్మా, చూస్తేనే బాధ. ఎప్పుడైతే ఆ పండు చూసిందో
మైండ్ మారిపోయింది. అబ్బాయి ఇంత బాగుంది, పండు ఎర్రగా ఉంది, తింటే ఎంత బాగుంటుందో అనుకుంటా ఉందే, వచ్చేసాడు అంతే నల్లాడు. ఇది నిజమా అవ్వా? ఇది నిజమా? అయ్యేంగా తినే పండు చూసి చెడిపోయింది. మిద్దె మీదకెక్కి సాయంత్రం పూట అలా షికారుగా తిరుగుతున్న వ్యక్తి కన్నులు స్నానం చేస్తున్న స్త్రీ మీద పడ్డాయి. అసలు మిద్దె మీద ఎక్కకపోతే ఏ బాధ? ఎవరు చెప్పండి ఆయన? మిద్దె మీదకెక్కి స్నానం చేస్తున్న స్త్రీని చూసి కదా పడిపోయింది దావీదు గారు. కళ్ళు ప్రతిష్ఠించుకోవాలి దేవుడికి. షోరేకు లోయలో ఉన్న దెలీలాను చూచి ప్రేమించడంట సంసోన్ గారు కూడా. చూడటమే లేకపోతే ఈ బాధలను, అందుకే కళ్ళుని కట్టేయాలి యేసయ్య కొరకు అంతే. అందుకే కోతి బొమ్మలు ఉంటాయి. కోతి బొమ్మలు ఎంత మంచివాళ్ళు! కోతి బొమ్మలు చెప్పండి ఎట్లుంటాయి చెప్పండి. దాని అర్థమే చెప్పండి. ఏంది? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఎంత మంచిది చెప్పండి, ఎంత మంచిది. మనోళ్ళు అయితే అంతలే, నువ్వు చూడొద్దన్నావు కాబట్టి నేను చూస్తా అంటారు అంతే. చూస్తే పొళ్ళు రాలి దేవుడికి, దేవుడు చూసే వాళ్ళకే పొళ్ళు రాలుతాయి, మనకేమి. ఈరోజు ప్రభు చెప్తున్నాడమ్మా, షెకెము కళ్ళును కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో లాస్ట్లో మీకు చెప్తా నేను. ఎంత నష్టం జరిగిందో 10 నిమిషాలు ప్రార్థన చేస్తా. అతను చేసిన ఫస్ట్ పొరపాటు, ఆడపిల్ల వెనక తిరిగి, అమాయకుల ఆడపిల్లని, ఒంటరిగా వచ్చిన ఆడపిల్లని, నిస్సహాయురాలైన ఆడపిల్లని వెంటాడి మాటలతో మోసం చేసి లోపరుచుకున్నాడు. బిడ్డ తర్వాత రెండో పాయింట్కి వెళ్దాం. ఒకానొక దినాన నిస్సహాయురాలైన అమాయకురాలైన దీనాన్ని పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచి చెరిచాడు షెకెము. ఈ మాటలు మనం ఏం తెలుసుకోవాలంటే, నిస్సహాయతలో అమాయకురాలుగా ఉన్న ఆడపిల్లలను కనుక మనం మాయ మాటలతో లొంగ తీసుకొని చెరిస్తే వారి జీవితాన్ని అవమానపరిచినట్టు అని చెప్తుంది వాక్యం. ఆడపిల్లలను ఆ విధంగా కానీ మనం ఇబ్బంది పెడితే, పురుషులారా, ఆడపిల్ల అంటే పెళ్లిగాని ఆడపిల్లలైనా పెళ్ళైన స్త్రీలైనా అమాయకుల్ని, నిస్సహాయుల్ని మన మాటలతో మోసం చేసి లోపరుచుకొని వాళ్ళ జీవితాన్ని మనం అన్యాయం చేస్తే వాళ్ళని అవమానపరిచినట్టు అని చెప్తుంది వాక్యం. ఆడపిల్లలని అవమానపరిచిన, స్త్రీలను అవమానపరిచిన వారి జీవితాలు నెట్ట నిలువున కాలిపోతాయి అని చెప్పింది వాక్యం. సార్ ఏ ఊరిలో ఉన్నారు సార్ మీరు? మేమేది సార్, నా వెనకబడుతుంది సార్, నా వెనకబడుతుంది ఆ పిల్ల, నేను ఆ పిల్లని తప్పించుకోలేకపోతుంటే, నేనేంది ఆ పిల్ల నన్ను వెనకబడుతుంటే, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యోసేపు గారిలాగా ఏం చేయాలా చెప్పండి? యోసేపు గారు ఏం చేయాలా? పారిపోవాలి. ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయి. మనం చూడబడలే, వాళ్ళే భరిస్తారు మన వెనక. అదేందో మన కర్మ కాకపోతే, మనకి ఇష్టమేమి ఉండదు, మనం అసలు ఆ పక్కే చూడ, నాయన, నా తండ్రి, నా దేవ అనుకుంటూ పోతుంటే ఈ వెనక పరిగెస్తుంటాయి కొన్ని సైతాన్లు. ఇట్లాంటి కేసులు మనకు వచ్చినప్పుడు మనం యోసేపు గారిని మాదిరి తీసుకొని పరిగెత్తాలి. నా తప్పేముంది, నా దగ్గరికి వచ్చింది, ఊరికి నా వెనకబడింది, అందుకని నేను చేసా అనకూడదు. కాలిపోతాయి. నిప్పు కాలి చేసినట్టుగా నెట్ట నిలువును కాలిపోతాయి అంతే. సార్ అంటే మాకేనా? వాళ్ళకి చెప్పవు నువ్వా? ఆడవాళ్ళకి చెప్పవా? మాకే చెప్తున్నావేంది? ఏడు చెప్తుంటాడు, అర్థమైపోతుంటుందిలే. వాళ్ళు ఏం మనుషులు కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మనం ఎందుకుంటాం అట్లాగా? మనం జాగ్రత్తగా ఉన్నాం, మనం ప్రతిష్ఠించుకున్నాం, మనం ఎప్పుడో వదిలేసాం పాపాన్ని. బిడ్డలారా, మన గురించి కాదు, రాబోయే మన పిల్లల గురించి, సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి మనం జాగ్రత్త పడాలి. ఎవరన్నా మనల్ని వెతికి వచ్చినా కూడా, ఆడపిల్లని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, పురుషుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా స్త్రీలు కాలిపోతారు, పురుషులు కాలిపోతారు. అందుకే చూడండి, అక్రమ సంబంధాల విషయాల్లో ప్రాణాలు పోతుంటాయి. అవునా కతమ్ముడా? అక్రమ సంబంధాల విషయంలో ఎవరు ఓర్చుకోలేరు. భార్య పాపం చేస్తుందని తెలిస్తే భార్య తల చేతులు పుడుకుని పోతారు స్టేషన్కి. ఆ ఉగ్రం అట్లుంటుంది, ఆ రౌద్రం. భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం ఉన్నాడని తెలిస్తే ఆ భార్య వాళ్ళ తమ్ముడు తనలతో మాట్లాడించి ఆ మనిషిని చంపించేస్తుంది. మీరు ఎప్పుడు పేపర్లో చోట్ల అక్రమ సంబంధాలు ప్రాణాలు తీసేస్తాయి. అందుకే నెట్ట నిలువున కాలిపోతాయి ప్రాణాలు అని చెప్పింది బైబిల్. ఎందుకు చెప్పిందంటే, ఒకడు తన ఒడిలో అగ్నిని పెట్టుకుంటే కాలదా, వాడి వస్త్రంలో కాలకుండునా తన పొరుగు వాని భార్య జోలికి వెళ్ళాడు అట్లాగే నాశనం అయిపోతాడని. కాబట్టి బిడ్డలారా, రెండోది వీడు చేసిన పొరపాటు ఏంటంటే, నిస్సహాయురాలుగా ఒంటరిగా ఉన్నటువంటి అమాయకురాలని దీనాన్ని పట్టుకొని ఆమెను చెడిపి అవమానం చేశాడు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే క్రమము కాని అక్రమ సంబంధాలు జీవితాన్ని కాల్చేస్తాయి అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఆ తర్వాత మూడో విషయం, షెకెము చేసిన పొరపాట్లు చూడండి.
దీనాను చెరిచిన తర్వాత బలవంతంగా లాక్కెళ్ళి తన ఇంట్లో కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించి, ఏమంటే ఆమెను తీసుకెళ్ళి తన ఇంట్లో బంధించేశాడు. తప్పు చేసినప్పుడు ఏదో ఆ అమ్మాయిని తీసుకొని నేరుగా వాళ్ళ నాన్న తీసుకొని వాళ్ళ ఇంటికి రావాలా. అయ్యా ఇదిగో మీ అమ్మాయి పొరపాటు చేశాను అయ్యా, యాకోబు గారు సారీ అయ్యా, మీరు ఏం చేయమంటే చేస్తాను, ఏదో బుద్ధి గడ్డి తిని నేను పొరపాటు చేశాను అయ్యా, ఒకవేళ మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అయ్యా నేను పొరపాటు చేశానని చెప్పకుండా ఆడపిల్లని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశాడు. బలవంతంగా కిడ్నాప్ చేసి బంధించేశాడు లోపల. బిడ్డలారా, ఎప్పుడైతే ఫస్ట్ తప్పు చేశాడో షెకెము, ఇక తప్పు మీద తప్పు చేస్తున్నాడు. చూడండి, నిన్ను ఫస్ట్ పాపంలో దింపిందాకే నీ మీద చాలా కసరత్తు చేస్తాడు సైతాన్ గాడు. ఫస్ట్ ఒక్కసారిగా నేను పడేశాడంటే ఇక ఆ తర్వాత దాన్ని కప్పెట్టుకోవడానికి నువ్వు తప్పు మీద తప్పు చేస్తావు తెలియకుండానే. తప్పు మీద తప్పు చేస్తారు ప్రజలు, ఒకదాన్ని కప్పెట్టుకోవడం ఇంకొకటి, ఇంకో మాట తప్పటి ఇంకో మాట, అబద్ధాల మీద అబద్ధాలు, ఒకదాని మీద ఒకటి. బిడ్డలారా, ఇప్పుడేమో ఆ అమ్మాయిని చెరిపి ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసి అవమానం చేశాడు. అంతతో కానీ కూడా ఇప్పుడు పట్టుకెళ్ళి మన ఇంట్లో బంధించేశాడు. తన ఇంట్లో కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఒకసారి గుంటలో పడ్డావంటే లోపలికి దిగిపోవడమే కానీ బయటికి వచ్చేది ఉండదు. అందుకే స్త్రీలు పురుషుల గుంటల్లో పడకూడదు, పురుషులు స్త్రీల గుంటల్లో పడకుండా ఉండాలంటే వాక్యానుసారంగా బ్రతికితే తప్పించుకోవటం దాదాపుగా అసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము గుండెల్లోకి తీసుకొని దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ నీ గుండెల్లో కలగకుండా ఉంటే ఈ గుంటను తప్పించుకోవటం మహాప్రమాదం, దాదాపు అసాధ్యం, పడిపోవాల్సిందే జాగ్రత్తగా. అందుకే జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. జరిగిన తప్పుకి ఆడపిల్ల ఇంటి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి, బిడ్డలారా చేసిన దానికి క్షమాపణ అడిగి వాళ్ళ దగ్గర ఒప్పుకోకుండా తప్పు మీద తప్పు చేసి ఇంట్లో బంధించేశాడు. ఇప్పుడు నాలుగోది షెకెము చేసిన పొరపాటు తర్వాత చెరిచినటువంటి దీనాను ఇంట్లో బంధించాడు కదా, ఆ ఇంట్లో బంధించే ఇప్పుడు ప్రేమిస్తున్నాడు ఆమెని. వాట్ ఎ లవ్ యేసుబాబు, ఇది లవ్ అంటే. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అవమానం చేసేసి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బంధించి చేతులు కట్టేసి ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. ఐ లవ్ యూ అని చెప్పి, ఇదే ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మైండ్ మార్చాలా, ఇది బయట. అందుకే కదా కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొన్నో ఇక్కడ గుంటూరులోనే ఎక్కడో పెట్టారు మొత్తం, ఎక్కడెక్కడ తల్ల బాపట్ల దగ్గర ఒక యవనస్తురాలని యువతని 21 సంవత్సరాల అమ్మాయిని బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఏమండి ఈ తాగుబోతులు చెరిపేసి బయటికి చెప్తాదేమో, మమ్మల్ని మళ్ళీ బతకనీరేమో, జైల్లో వేస్తారేమో అని ఆ అమ్మాయిని చంపేశారు, అక్కడే హత్య చేసేసారు. తప్పు మీద తప్పు చేపిస్తుంది. ఒక్కసారి పడ్డామంటే ఒకదాని తర్వాత చేయటమే. వదిలేసి ఉంటే ఆ అమ్మాయి బతుకుండేది కదా, ఏదో తన తను బతికేది. బ్రతకనివ్వదు పాపం. ఒకటి చేస్తే ఇంకోటి చేయమని చెప్పద్ది బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రేమగా ప్రీతిగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ నాన్నలతో నేను మాట్లాడతానని మొత్తం మీద ఆ అమ్మాయి నమ్మించి, బిడ్డలారా ఆ ముందుకెళ్తే మనం ఏం తెలుసుకోవాలి తెలుసా, ఇహలోక సంబంధమైన ఈ ప్రేమల్లో కనుక మన పిల్లలు పడిపోతే లేదా మనం పడిపోతే ఆడపిల్లల జీవితానికి శాపగ్రస్తంగా మారిపోతాయి. ఏ ప్రేమని మనం ప్రేమ అనుకుంటున్నామో ఆ ప్రేమే ఆడపిల్లల శరీరాన్ని కన్యత్వాన్ని పాడు చేస్తున్నాయి. ఆ తర్వాత పెళ్ళి అంటే నాటకాలు ఆడతాయి. ముందు జీవితం నష్టమైపోద్ది. ఆడపిల్లలుగా ఉండాలి, గమనించాలి. ఏ ప్రేమ కూడా నిజమైన న్యాయమైన ప్రేమ లోకంలో లేదు. శరీరము కన్యత్వం పాడైపోయిన తర్వాత పెళ్ళి అంటే నాటకాలు ఆడతారు. తర్వాత కొంతమంది అసలు అడ్రస్ లేకుండా పోతారు. కొన్ని దగ్గరలో ఏంటంటాను నేను, కొన్ని దగ్గరలో ఈ ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు ఈ ఇంటర్వ్యూలో కొంతమంది చెప్తుంటారు, నేను ప్రేమించిన అబ్బాయి నన్ను తీసుకెళ్ళి బలవంతంగా ఇంకొంతమంది అబ్బాయిల దగ్గర పాపం చేయించాడు, అందుకే నేటి వ్యభిచారణ అయిపోయానని చెప్తుంటారు. నమ్మింది ఒక అతన్ని నమ్మిన వాడే ప్రేమించిన వాడే వ్యభిచారిగా మార్చేశాడు, అంతే. ఇది లోక సంబంధమైన ప్రేమలు ఇప్పుడు ఉండేది. కాబట్టి ఆడపిల్లలారా పొరపాటున నమ్మొద్దు ఎవరిని. మనం నమ్మాల్సింది యేసు ఒక్కడినే. గట్టిగా హల్లేలూయా చెప్పండి. ఆడపిల్లలైనా పెళ్లి కాని ఆడపిల్లలైనా పెళ్లి కాని మగపిల్లలైనా నమ్మాలి యేసునొక్కడినే. ఆయనే మన జీవితాన్ని జాగ్రత్త చేయగలుగుతాడు, ఆయనే బ్రతుకులు కట్టగలుగుతాడండి. నిజమైన ప్రేమ ఎప్పుడు కీడు చేయదు, మేలే చేస్తుంది. వీడు చెడిపేసి ఇప్పుడు ప్రేమ నటిస్తున్నాడు. వెళ్ళారా? 5వ సంగతి, షెకెము మనస్సు దీనా మీదనే ఉందంట. ప్రార్థన చేసుకుందాం. ఇక షెకెము మనస్సు దీనా మీదనే ఉందంట. షెకెము మనస్సు దీనా మీదనే, వాడు ఎక్కడ తిరిగినా దీనా మీదనే. దీనా మీద మనసు ఉండేవాడు ఒప్పించి చెప్పి పెళ్లి చేసుకోవాలా? ఇదేంది? దీనా మీద మనసు ఉన్నప్పుడు దీనాన్ని పాడు చేయొచ్చా? ఏమి న్యాయం అది? ఏ లోక న్యాయం అది? అంతే. అది
షకేము మనసు దేనా మీదనే ఉంది. ఇప్పుడేం లాభం? ఈ రోజుల్లో ఇక్కడ కూర్చొని వాక్యం వినేవాళ్ళైనా, లైవ్లో ఈ మాటలు వినే పురుషులైనా, స్త్రీలైనా, ఆడపిల్లైనా, అబ్బాయిలైనా, మగపిల్లలైనా, ఆడపిల్లలైనా, ఆడబిడ్డలైనా, మగబిడ్డలైనా, నీ మనసు ఇప్పుడు ఏ దేనా మీద ఉంది? ఏ దేనా మీద ఉంది తమ్ముడా? కొంతమంది తమ్ముడు ఇప్పుడు యేసుబాబు అడిగావు అనుకో, అన్నా చెప్పాలంటావా? ఖచ్చితంగా చెప్పాలంటావన్నా? నా మనసు, ఆయన మనసు దేనా మీద ఉంటే నా మనసు ఇప్పుడు పలానా పువ్వు మీద, పలాని పుష్పం మీద ఉందన్నా, ప్రార్థన చేయి, ఆ పుష్పం నాకు దొరకాలా. కొంతమంది ఫోన్లు చేస్తుంటారు నాకు, ఏ ముఖం పెట్టుకొని చేస్తారు? అన్నా లవ్లో పడ్డాను నేను, ఆ అమ్మాయిని నాకు ఈయనంటుంటారు, మా ఇద్దరికి పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయి అని చేస్తుంటారు నాకు ఫోన్లు బయట నుంచి. నేను బ్రోకర్నే, మిమ్మల్ని దాన్ని కలపమని ప్రార్థన చేసేదానికే. ఏమన్నా అర్థం ఉందే? గాఢంగా ప్రేమించుకున్నారంట. ఈ అబ్బాయి ఏమో క్రిస్టియన్ అంట, ఆ అమ్మాయి ఏమో హిందూ అంట. వాళ్ళ నాన్నలు ఒప్పుకోవట్లేదంట. వాళ్ళ మనసులు మారి వీళ్ళిద్దరికి వెళ్ళేటట్టు నేను ప్రార్థన చేయాలి. మంచిదే కాదు, అది కూడా ఒక రకంగా మంచిదే. నేను పెళ్లి చేసుకుంటాను చేస్తున్న పాపం. నేను పెళ్లి చేసుకుంటానన్నా, ప్రార్థన చేయన్నా వాళ్ళ మనసు మారాలని. నేను ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ మనసు మారలా. ఆ అమ్మాయి ఎవరికి పెళ్లి చేశారు, సరిపోయింది. ఇప్పుడు ఈయన ఎవరు తల్ల ఆ రోడ్ల మీద కప్పేసుకొని పాట పాడుతూ పోతుంటాడే, ఎవరా రోడ్ల మీద? దేవదాసనా? దేవదాసులు అయిపోతారు ఇప్పుడు. మనిషి బ్రతుకింతే టెంటే అని పాట, సినిమా పాటలుంటాయే. మనసున్న మనిషికి ఈ బ్రతుకింతే, ఎంత మోసము చేశావే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే వాడిని చేసుకున్నావు, పోయి నీ కొరకు నేను దేవదాసన అయిపోతావు. మోసం చేస్తారు. మనిషి బ్రతుకింతే మంచి పాట రాశారు పాప సినిమా వాళ్ళు అయినా. పక్కన కుక్క పిల్ల చేతిలో శేష తాగతా తిరుగుతుంటాడు రోడ్ల మీద. ఇప్పుడు ఏడొస్తున్నాడు ఫోన్ చేసి, దేవుడు కూడా నాకేం మేలు చేయలేదన్నా, చేయడు. సొంత సెలక్షన్లు మనకు వద్దు తమ్ముడా. దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ముందు నీ ఎయిమ్ చూసుకో, నీ గమ్యం చూసుకో. చదవాలి ముందు, నువ్వు గురి చేరుకోవాలి. నీ జీవితం బాగుండాలంటే, వీటన్నిటికీ నువ్వు దూరం తప్పించుకోవాలంటే నీ వల్లగా తమ్ముడా నువ్వు తప్పించుకోలేవు. వాక్యం ఉంటేనే తప్పించుకోగలవు. దేవుని కోసం బ్రతికి వాక్యానుసారంగా పరిశుద్ధంగా నీ జీవితాన్ని కట్టుకోవాలన్న తపన, లోకం మీద ఏమండి ఆ లోక ఆశల మీద ప్రేమ లేకుండా జాగ్రత్తగా వాక్యాన్ని నీ గుండెలో తీసుకొని వాక్యం కొరకు నిలబడితే తప్ప నువ్వు దాదాపుగా దీన్ని జయించడం అసాధ్యం. నేను చెప్తున్నాను కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. యవనస్తులు పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యమే ఆధారం. కాబట్టి జాగ్రత్తగా తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అమ్మలారా, ఆడపిల్లలారా, ప్రేమ అనుకున్నామంటే ఖచ్చితంగా మోసపోతావు. అట్టని ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు నా మీద బాధపడొద్దు. సార్ మేము బాగా ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకున్నాం కదా, మేము బాగా చేసుకున్నాం కదా సార్, మాకేం ఇబ్బంది రాలేదే, దేవుడు మిమ్మల్ని దీవించను గాక, మీకు సెట్ అయ్యింది. అందరికీ సెట్ అవ్వద్దని ప్రేమించుకున్నాను నేను అన్నానా? ఏం కాదు ప్రేమించుకోవచ్చు అని అన్నానా? ఇంకా నేనే ప్రేమ పెళ్లి చేయాలి మళ్ళీ ఇన్ని మందిరంలో. ఏడే ప్రేమ పక్షులు లేస్తారు, వద్దు నాయన. అది అలా జరిగింది, మీకు సెట్ అయింది. అందరికీ జరగదు అట్లాగా, అందరికీ మోసాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. షకేము మనసు దీనా మీదనే ఉండేది, కానీ మన మనసు మాత్రం దేవుని మీద, భక్తి మీద, చదువు మీద, తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల కుటుంబ గౌరవం మీద ఉండాలి మన మనసు. నేను ఇది చేస్తే మా నాన్నకు అవమానం, ఇది చేస్తే మా అమ్మకు అవమానం, ఇది చేస్తే నా దేవునికి అవమానం, ఇది చేస్తే మా దైవజనులకు అవమానం అని మన మనస్సు చదువు మీద, కుటుంబం మీద, గౌరవం మీద, దేవుని మీద, భక్తి మీద ఉండాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. తమ కుటుంబాలకి తీరని అవమానమును మిగిల్చిన ఎందరో ప్రేమికులు ఉన్నారు. ఎందరో ప్రేమికులు వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని మిగుల వేదనకు గురి చేసిన ఆడపిల్లలు, తల్లిదండ్రులు మిగుల వేదనకు గురి చేసిన మగపిల్లలు లేరా? కుటుంబాలు ఏడుస్తున్నాయి పిల్లల వల్ల. నీవు వాళ్ళలో ఒకరిగా ఉండకూడదమ్మా. నీ తండ్రిని, నీ దేవుడిని వేడిపించకూడదు. జాగ్రత్త పడాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఆ రీతిగా మనం మన పిల్లల్ని పెంచుకుందాం. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసేస్తా, నీరసం ఉండబాకండి. ఇంక 2 విషయాలు ఉన్నాయి, గుర్తు చేసి ముగించేస్తా. ఎందుకంటుంటారు బిడ్డ, హుషారుగా ఉండండి. 6వది షకేము చేసిన పొరపాటు. ఎప్పుడైతే షకేము ఈ పొరపాటు చేసి ఆడపిల్లని తెచ్చి ఇంట్లో పెట్టాడో, వాళ్ళ నాన్న చూసాడే, ఈ అమ్మ ఎవర్రా నాన్న, ఇటు జరిగింది నాన్న, ఇటు అయిపోయింది నాన్న, ఈ పొరపాటు చేసేసాను నాన్న, డాడీ
వీళ్ళ నాన్న పలానా ఊరు బయట గుడారాల్లో ఉన్నాడు నాన్న, వెళ్ళి ఒకసారి మాట్లాడదాం, నాకు ఈ అమ్మాయి కావాలి. రే చేస్తే వదిలేచ్చు కదరా, పోతే ఈ శనిద్దంతతో పోద్ది, ఎందుకు తీసుకొచ్చారు ఆ పిల్లని? నానా నేను ఇప్పుడు ప్రేమిస్తున్నాను నాన్న ఈ అమ్మాయిని, ఆ అమ్మాయే కావాలి నాకు, నువ్వు ఎట్ట చేస్తావు నాకు తెలియదు, ఆ అమ్మాయితో మాట్లాడ, వాళ్ళ నాన్నతో మాట్లాడి నాకు పెళ్లి చేయాలా, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పాడు. ఎవరికి? షెకెము వాళ్ళ నాన్నకి. హమోరుకి ఈ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు మాట్లాడి నాకు పెళ్లి చేయాల్సిందే అని అన్నాడు. అంత ప్రేమగల్లోడు ఆ అమ్మాయిని అట్టెందుకు చేయాలా? ఆ అమ్మాయి ఊర్లోకి రాకముందే, లేకపోతే వీడిని తీసుకుపోయి వాళ్ళ నాన్న అప్పుడే మాట్లాడవచ్చు కదా. అది అంతే, ప్రేమ జోలికి పోతే అంతే. ఇప్పుడు మొత్తం మీద జరగాల్సిన అవమానం జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ అమ్మాయిని ఇంట్లోనే పెట్టి కొడుకు, తండ్రి, ఇంకొంతమంది ఊరు పెద్దలు అందరూ ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వచ్చారు. ఊరు బయట గుడారాలు వేసుకొని యాకోబు గారి దగ్గరికి వచ్చి, అంతలో యాకోబు గారి కొడుకులు కూడా పొలాల్లో నుంచి గొర్రెల దగ్గర నుంచి ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ ముందు నిలబడి ఇలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, బిడ్డారా అయ్యా అయ్యా బెదరు, మీ అమ్మాయి ఏదో తెలుసో తెలియక పొరపాటు జరిగిపోయింది, మా అబ్బాయి తొందరలో వయసులోను కాబట్టి ఏదో జరిగిపోయింది, కానీ మీ అమ్మాయినే చేసుకోవాలని మా అబ్బాయి అనుకుంటున్నాడు. మీరేమనుకోకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇండి, ఇక మీదటి నుంచి మీరు ఈ ఊరిలోనే ఉండండి, ఇక్కడే వ్యాపారాలు చేసుకోండి, మీ పిల్లల్ని మాకు, మా పిల్లల్ని మీకు ఇచ్చిపుచ్చుకుందాం, ఇక అంతా ఒక జనం అయిపోదాం. ఏమంటారు? మీ అమ్మాయిని మాకు ఇస్తారు కదా అని అన్నాడు. వెంటనే యాకోబు గారి కొడుకులు ఏమంటారంటే, 12 మంది కొడుకులు ఏమంటారు తెలుసా? అయ్యా మీరు మాట్లాడేది బాగానే ఉంది, మీరు చెప్పింది మాకు ఇష్టమే, కానీ మేము ఇశ్రాయేలీయులమి, మాకు ఒక నియమం ఉంది, సున్నతి చేసుకోవాలి, సున్నతి చేసుకుంటేనే, సున్నతి చేయబడిన వానికే మా పిల్లల్ని ఇవ్వాలి, సున్నతి చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచే మేము పిల్లల్ని చేసుకోవాలి, కాబట్టి మీరు మాతో కలిసి ఉండాలనుకుంటే మా వలే మీరు కూడా సున్నతి చేసుకోవాలి అని అన్నలు కపటంగా ఉపాయం చెప్పారంట. కపట ఆలోచన చెప్పారు, మనసులో కోపం పెట్టుకొని. వాళ్ళ చెల్లెల్ని అలా చేసినందుకు వాళ్ళ రగిలిపోతున్నారు గుండెల్లో. వీళ్ళేమో ఇంచుమించుగా మొత్తం కలిసి ఒక 50 మంది లోపల ఉంటారు, వాళ్ళేమో ఊరు జనాభా. ఏం చేయలేక ఈ అమ్మాయి అనలు 6 మంది అనలు, అమ్మాయికి ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలన్నమాట. లేయాక 6 కొడుకులు రగిలిపోతున్నారు లోపల, నా చెల్లెని ఇటు చేస్తారని. బిడ్డరా ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు ఒప్పుకున్నారు, సరే మీరు చెప్పినట్టు మేము కూడా సున్నతి చేసుకుంటాం, అందరు కలిసిపోదామని ఆ ఊరి గెమిట్లోకి అందరిని తీసుకొని వచ్చి, ఆ ఊరి మగవారిని అందరూ తీసుకొచ్చి సున్నతి చేశారు. బిడ్డరా సున్నతి చేసుకొని ఆ రక్తగాయాలతో వాళ్ళు బాధపడతా ఉన్నారు. 3వ రోజు భయంకర నొప్పి వస్తుంది అనమాట. సున్నతి చేస్తే 3వ రోజు రక్తం పోతూ ఉంటుంది. ఈ రోజుల్లో లాగా సెప్టిక్లు, ఈ రోజుల్లో లాగా మందులు ఏవి లేవు. ఆ రోజుల్లో అదే మానాలి, రక్తం కారి ఇంకా భయంకర నొప్పి పడుతుంది అనమాట. అందరు గాయాలతో బాధపడుతున్నారు. ఆ 3వ రోజు ఊరికి చెప్పకుండా దీనా యొక్క 2 అన్నలు షిమ్యోను, లేవి, పేర్లు చెప్పండి. షిమ్యోను, లేవి, వాళ్ళిద్దరు కత్తులు తీసుకొని రాత్రి వేళ బయలుదేరి బాధపడుతున్న ప్రతి ఇంట్లోకి దూరి మగవాడిని ఒక్కడిని కూడా లేకుండా ఊరిని చంపేశారని చెప్తుంది బైబిల్. ఊరు ఒక్క మగవాళ్ళు లేకుండా పొడుచుకుంటా చంపుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు బాధలు పడతా ఉంటే ఆ బాధలు పడుతున్నటువంటి ఊరు వారు అందరిని చంపేశారండి. ఒక్క మగవాడు లేకుండా చంపేశారు. షెకెం ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నని, అతన్ని, వాళ్ళ అన్నదమ్ముని మొత్తం చంపేసి చెల్లెలు తీసుకొని ఇంటికి వచ్చేసారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తప్పు చేసింది ఎవరు చెప్పండి? తప్పు చేసింది ఎవరు? షెకెం. యాకోబు గారి దగ్గరికి వెళ్ళి తల వంచుకొని మాట్లాడింది ఎవరు? వాళ్ళ నాన్న, అబ్బాయి వాళ్ళ నాన్న. తప్పు చేసింది షెకెం అయితే తలదించుకుంది వాళ్ళ నాన్న హమోరు. కానీ ఆ తప్పుకు వచ్చిన శిక్ష అనుభవించింది మాత్రం ఊరు ప్రజలంతా అనుభవించారు. నువ్వు ఒక్కడివి తప్పు చేస్తే నీ తల్లిదండ్రులు తలదించుకుంటారు, నీ ఇంటి వారందరి మీదకి అవమానం వచ్చేస్తుంది. అందుకే పాపం చాలా భయంకరమైంది. అందుకే ఆడపిల్లల్ని, మగపిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి బిడ్డలారా. తప్పు చేసిన షెకెం తలదించుకున్న తల్లిదండ్రులు శ్రమ, శిక్ష అనుభవించింది ఊరు వారంతా. ఒక్క మగవాణ్ణి లేకుండా చంపేశారు ఆ ఊరంతా. ఊరి ప్రజలు ఏ తప్పు చేయకపోయినా, ఏ తప్పు తెలియకపోయినా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. రక్తం ఏరులై పారింది. షెకెము చేసిన పాపం ఆ ఊరి వారి రక్తాన్ని ఏరులై పడ్డట్టు చేసింది బిడ్డలారా. ఊరిని వల్లకాడు చేసేసింది షెకెము చేసిన పాపం. స్త్రీలు, పిల్లలు చెరగనిపోయేటట్లుగా, ఊరే సమాధి అయిపోయేటట్టుగా చేసేసింది షెకెము చేసిన పాపం. బిడ్డ,
నీవు నేను మన తల్లిదండ్రుల్ని తల ఎత్తుకునేటట్టు చేయాలా? ఆమె చెప్పండి గట్టిగా. కొడుకులు కూతుర్లు తల్లిదండ్రుల్ని తల ఎత్తేటట్టు చేయాలి, తల దించేటట్టు చేయకూడదు. సుప్రియమ్మ, ఏం పెట్టాలి? నీ పెట్టాలి సుప్రియనా? సుస్మిత, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులను తల ఎత్తునట్టు చేయాలి, తల ఎత్తేటట్లు. హవీలా ఉందడా? తల ఎత్తుకునేటట్లు తల్లిదండ్రులు తల ఎత్తుకోవాలి, నిన్ను బట్టి గౌరవంగా తల ఎత్తుకోవాలి. పిల్లలు తమ తల్లిదండ్రులని తల ఎత్తుకున్నట్లు చేయాలి, కానీ తల దించుకునే అవమానకరమైన కార్యాలు ఆ స్థితికి తేకూడదు. మన తల్లిదండ్రుల్ని, దేవుణ్ణి, సంఘాన్ని, కుటుంబాన్ని. వెళ్ళారా? ఆడపిల్ల ఇంటి వారు అవమానంతో బాధపడిపోయారన్నమాట. ఇజ్రాయేల్ యాకోబుగా ఇంటి వారు అందరూ అన్నలైతే అసలు ఎంత అవమానమో. నా చెల్లెల్ని ఒక వేశ్యం జరిపినట్టు జరిపేశారే, నా చెల్లెల్ని ఒక వేశ్యలు జరిగించినట్టుగా చిన్నపిల్లని జరిపేశారని వాళ్ళ అవమానంతో మామూలుగా బాధపడట్లేదు. ఆడపిల్ల ఇంటి వారి వంశానికే మచ్చ తెచ్చాడు ఈ షెకెం. తన తండ్రి పరువు తీసి వీధిలో నిలబెట్టి బ్రతిలాడుకునేట్లుగా యాకోబు గారి దగ్గర బ్రతిలాడుకుంటున్నాడు. అయ్యా, మీ అమ్మాయి నీండయ్యా. తన ప్రాణం పోయింది, తన తండ్రి ప్రాణం పోయింది, వారందరితో పాటు ఊరి వారందరి ప్రాణం కూడా తీసేదానికి కారణమయ్యాడు ఈ షెకెం. కాబట్టి బిడ్డలారా, పాపం తీయగా ప్రారంభమవుతుంది, చివరికి రక్తపు ఏరులు పారిస్తుంది పాపం. గుర్తుపెట్టుకోండి, పాపం స్టార్టింగ్లో తీయగా ప్రారంభమవుతుంది, చాలా అందంగా, చాలా సంతోషంగా ఉంటుంది. వేరే వాళ్ళతో ఫోనుల్లో మాట్లాడుతున్నప్పుడు, రహస్యంగా మాట్లాడుతున్నప్పుడు, రహస్య పాపాలు చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, చివరికి రక్తాలు పారిస్తుంది చివరికి. అందుకనే నా 2 చేతులు జోడించి దేవుని బిడ్డలారా, షెకెం మాట్లాడుతున్న మనతో నా ప్రాణం పోయింది, మా నాన్న ప్రాణం పోయింది, మా నాన్న పరువు పోయింది, మా ఊరి వారందరి ప్రాణాలు పోయాయి, మా ఊరు సమాధి అయిపోయింది, నేను చేసినట్టుగా మీరు చేయొద్దని షెకెము మాట్లాడుతున్నాడు మనతో. షెకెము. కాబట్టి వివాహమైన వారైనా వివాహం కాని వారైనా, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ అధ్యాయాన్ని ఎందుకు రాయించి పెట్టాడంటే జాగ్రత్త పడాలని. పాపం చేస్తే ఏమవుతుందో నీట్గా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. సరే, ఇట్లాంటివి కూడా బైబిల్లో ఎందుకు రాయించాలి? అవసరమా అంటే అవసరమే. ఇది పరిశుద్ధ గ్రంథం, మనల్ని పవిత్రపరిచే గ్రంథం. నీతి రాయబడి ఉంటుంది, పాపం రాయబడి ఉంటుంది. ఎలా బ్రతకాలో నేర్పించడానికి దేవుడు మనకి ఎన్ని రాయించాడు బైబిల్లో. ఇంత జరిగిన తర్వాత కూడా పిల్లల విషయంలో పిల్లల విషయాలు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయాలు చాలా ఒక కన్నేసి పెట్టి ఉండాలి పిల్లల మీద. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఎలా మారుతున్నారు, మాటలు మారుతున్నాయా, యాక్టింగ్ మారుతుందా, యాటిట్యూడ్ మారుతుందా, పిల్లల్ని గమనించుకోవాలి. ఆడపిల్లలు మగపిల్లలు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు కూడా, వివాహమైన నీవు నేను కూడా మన ప్రవర్తన జాగ్రత్త గమనించుకుంటూ ఉండాలి. వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టినని చెప్తుంది వాక్యం. మన జ్ఞానవంతులం అయితే మన నడకను కూడా మనం గమనించుకుంటూ ఉంటాం. నేనేమైనా మారుతున్నానా, తేడా వస్తుందా? పాపం తీయగా ఉంటుంది తమ్ముడా స్టార్టింగ్లో, ఆ తర్వాత రక్తపు టేరులు పారించి ఊరే సమాధి అయిపోయింది బైబిల్లో. ఇటువంటి షెకెము చేసిన పొరపాట్లు మనం చేయకుండా, మనము మన పిల్లలము దేవుని కొరకు నమ్మకంగా జాగ్రత్తగా బ్రతికి దేవుని నామానికి మహిమను తెచ్చుదుముగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.